గోరా మగువా ఛానల్కు స్వాగతం. సునీత విలియమ్స్ నీలాల నింగిలోకి మూడోసారి అంతరిక్ష ప్రయాణం చేయనున్న ఆమె సాహసం గురించి, ఆమె కలల సాకారం గురించి తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్ళాలని, విశ్వంలోని అంతు చిక్కని రహస్యాలన్నిటినో శోధించాలని కళ్ళగనేవారు చాలామందే ఉంటారు. కానీ పశువైద్యురాలు కావాలనుకున్న భారతీయ అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ మాత్రం అరుదైన ఈ అవకాశాన్ని 3 సార్లు దక్కించుకున్నారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా మరోసారి అంతరిక్షంలో అడుగుపెట్టనున్న సందర్భంగా ఆమె గురించిన వివరాలు. సునీత విలియమ్స్ 2 సార్లు అంతరిక్షయానం, 7 స్పేస్ వాక్లు, దాదాపు 322 రోజులు అంతరిక్షంలో బస చేసిన అరుదైన రికార్డులను నమోదు చేసిన వ్యోమగామి. సునీత మొదటిసారి అంతరిక్షానికి వెళ్ళినప్పుడు తన మూలాలను తెలియచేసేలా తండ్రి ఇచ్చిన భగవద్గీత, భారతీయులు ఇష్టపడే సమోసాలు, తల్లి జ్ఞాపకంగా స్లోవేకియా జెండా, కార్నియోలన్ సాసేజ్లను వెంట తీసుకెళ్లారట. అవును మరి, సునీత తండ్రి దీపక్ పాండ్యాది గుజరాత్, తల్లి బోనీ జలోకర్ స్లోవేకియా దేశస్థురాలు. ఆమె అమెరికాలోని ఒహేయా రాష్ట్రంలో జన్మించారు. 3 సంతానంలో సునీతే చివరి అమ్మాయి. సునీత యుఎస్లోని నేవల్ అకాడమీలో ఫిజిక్స్లో డిగ్రీ, ఫ్లోరిడా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ పూర్తి చేశారు. పశుపక్షాదులపై ఇష్టంతో పశువైద్యురాలు కావాలనుకున్నారు. తండ్రి సూచనతో నౌకాదళంలో అడుగుపెట్టారు. అక్కడ బేసిక్ డైవింగ్ ఆఫీసర్గా కెరియర్ ప్రారంభించారు. నేవల్ ఏవియేటర్గా హెలికాప్టర్ కంబాట్ సపోర్ట్ స్క్వాడ్రన్కి యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ తీసుకున్నారు. వివిధ హోదాలలో సేవలు అందించారు. సునీత తన కెరియర్లో 30 వేర్వేరు హెలికాప్టర్లపై 2770 ఫ్లైట్ అవర్స్ పూర్తి చేశారు. ఇదే నాసా ఆమెను వ్యోమగామిగా ఎంపిక చేయడానికి దోహదపడింది. ఆపై అంతరిక్షయానంపై మక్కువతో 1998లో రోదసీ శిక్షణ తీసుకున్నారు. కల్పనా చావ్లా తరువాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండో భారత సంతతి మహిళ ఈమెనే. కలలా అనిపిస్తుంది కానీ మొదటిసారి అంతరిక్షంలోంచి కిందికి చూసినప్పుడు భూమి ఎంత అందంగా కనిపించిందో అన్నారు ఆమె. దీనికై ఆమె చేసిన త్యాగాలేమీ తక్కువ కాదు. మొదట స్పేస్ టూర్ కోసం సూట్లో రెడీ అవడానికే సునీతకు 2 గంటలు పట్టింది. అయితే అంతరిక్ష కేంద్రంలో భారరహిత స్థితిలో తలకిందులుగా తేలియాడుతూ పనులు చేసుకోవడం మాత్రం తనకు భలే సరదాగా ఉండేది అంటారామె. సునీత సాహసి మాత్రమే కాదు, గొప్ప మనసున్న వ్యక్తి కూడా. అంతరిక్ష కేంద్రంలో ఉన్నప్పుడు తన జుట్టుని కత్తిరించి లాక్స్ ఆఫ్ లవ్ అనే స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. అంతేకాదు, అక్కడి నుంచి బోస్టన్ మారథాన్లో పాల్గొన్న మొదటి వ్యక్తిగానూ గుర్తింపు పొందారు. అంతేనా, ఆమె స్పేస్లో గడిపిన 322 రోజుల్లో ఒక్కరోజు కూడా వ్యాయామం మానలేదట. అంతరిక్షంలో పగలు రాత్రి ఒకేలా ఉంటాయి. అందుకే గ్రీన్విచ్ కాలమానాన్ని అనుసరిస్తూ మా పనుల్ని షెడ్యూల్ చేసుకునేవాళ్ళం. ఇక వినోదం కోసం నేను వంటల ప్రోగ్రామ్స్ ఎక్కువగా చూసేదాన్ని. అలాగే డైరీ రాసుకోవడం, ఫోటోగ్రఫీ, వ్యాయామం చేయడం, ఇలా నా అభిరుచులపై ఎక్కువ దృష్టి పెట్టేదాన్ని అంటూ తన రోదసీ యానం గురించి సంబరపడిపోతూ చెబుతారామె. అలాగే సునీత తొలి పర్యటన 2006 డిసెంబర్ నుంచి 2007 జూన్ వరకు సాగగా 2012లో రెండోసారి 4 నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపారామె. ఐఎస్ఎస్కు వెళ్ళి రావడమంటే చుట్టపు చూపు కాదండోయ్. అక్కడికి వెళ్ళేవారికి నాసా బోలెడు పనులు అప్పచెబుతుంది. అక్కడ గడిపిన 6 నెలల్లో సునీత కూడా సౌర ఫలకాలను అమర్చడం, ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రానికి మరమ్మతులు చేయడం వంటివెన్నో పనులను చేశారు. రెండోసారి ఆర్బిటింగ్ ల్యాబొరేటరీపై పరిశోధనలు చేశారు. అంతరిక్షంలో వాతావరణం భూమికి భిన్నంగా ఉంటుంది. జీరో గ్రావిటీలో ఉండే ఆహారం, నీళ్లు వంటివన్నీ పొదుపుగా వాడుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో మూత్రాన్ని శుద్ధి చేసి తాగవలసి ఉంటుంది. ఇక శారీరక, మానసిక ఉద్వేగాలను నియంత్రించుకోగలగాలి.
ఇందుకు కఠోర శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. ఇవన్నీ సునీత చేయగలిగారు కాబట్టే మూడోసారి అవకాశం వచ్చింది. 2008లో ఆమెకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు ఆమెను వరించాయి. ఈరోజు అంతర్జాతీయ ఖగోళ శాస్త్ర దినోత్సవం సందర్భంగా భారత మూలాలున్న వ్యోమగామి సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.